టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైనా సరే ఎన్ని ఇయర్స్ తీసుకోవాలని పెద్ద ప్రశ్న. టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్ని ఇయర్స్ వరకు కవరేజ్ పెట్టుకోవాలి. మీరు తీసుకున్న రోజే మీకు ఆప్షన్ ఓపెన్ ఉంటుంది, తర్వాత ఆప్షన్ మార్చలేరు. అంటే ఇప్పుడు 40 ఏళ్ళ వ్యక్తి తీసుకుంటే 60 ఏళ్ళ దాకా 70, 80 టిల్ 100 అనేది కూడా ఇస్తారు. కానీ వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ మీరు 60 తర్వాత టెన్యూర్ పెంచుతున్న కొద్దీ ప్రీమియం పెరిగిపోతుంది. అంటే ఇన్సూరెన్స్ అతనికి అక్కడ రిస్క్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఇండియన్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 ఉన్నప్పుడు ఎనీథింగ్ బియాండ్ 70 ఈజ్ మోర్ రిస్కీ. యావరేజ్ గా జనాలు 71 చనిపోతున్నారు అన్నప్పుడు మీరు 75 కంటే రిస్క్ పెరిగింది కాబట్టి ప్రీమియం ఇస్తారు. ఓకే, కానీ చాలా మంది ఏమంటారంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నదే క్లెయిమ్ రావడానికి కదా, నేను చనిపోతే ఫ్యామిలీకి డబ్బు రావాలని తీసుకోవడం తప్పు. ఇక్కడ ఆబ్జెక్టివ్ డబ్బు రావడం కాదు, వాళ్ళకి నిజంగా అవసరం ఉంటే డబ్బు రావాలి, లేకపోతే రావద్దు. టర్మ్ ఇన్సూరెన్స్ హాజ్ అ మీనింగ్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇట్ ద ఎర్లీ ఏజ్. 40లో ఉన్న చనిపోతే 40లో ఉన్నప్పుడు జరిగితే 60లో నువ్వు సెటిల్ అయిపోయి పిల్లలు సెటిల్ అయిపోయి నువ్వు పోతే ఏమవుద్ది? అప్పుడు డబ్బు అక్కర్లేదు కదా. మన పిల్లలు మనకంటే ఎక్కువ సంపాదిస్తే మన డబ్బు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు సెటిల్ అయితే. కాబట్టి నేనేమంటానంటే ఒక 1 crore పాలసీ నేను 80 ఏళ్ళ దాకా తీసుకుంటే తీసుకోకు, 1.5 crore 60 ఏళ్ళ దాకా తీసుకో, అదే ప్రీమియం కోసం. అంటే ఇక్కడ కేసు టు కేసు కూడా మారుతుంది మీరు అన్నట్టు. 60 years వరకు కూడా కొంతమంది ఏంటంటే అప్పుడు కూడా కొంచెం మన ఫైనాన్షియల్ కండిషన్ అటు ఇటుగా ఉన్నప్పుడు నాకు ఫ్యామిలీకి హెల్ప్ అవుతున్న ఆలోచన ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కి. అంటే నేను 60 అని చెప్తాను. టిపికల్ గా ఈ రోజు 30s లో మ్యారేజ్ అవుద్ది, బిలో 30 మ్యారేజ్ అవ్వాలి 80% ఆఫ్ కేసెస్ లో. ఇప్పుడు 20% కావట్లా. అంటే నేను మీ పిల్లల్లో చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చాక మీకు టర్మ్ వద్దండి అంటాను. ఎందుకు వద్దు సార్ అంటారు. 30 ఏళ్ళు వచ్చాక మీ పిల్లడు మీ మీద డిపెండ్ అవుతాడా? అవ్వకూడదు. నిజానికి వాడు ఇంకా డిపెండ్ అయితే ఇంక వాడు ఎప్పటికీ సెటిల్ అవడు. 30 years ఎవరైనా లైఫ్లో సెటిల్ అవ్వాలి. 30 కావాలంటే ఇంకా అయ్యే ఛాన్సెస్ వెరీ లెస్. ఇప్పుడు మీ పిల్లోడు సెటిల్ అవ్వలేదు, 33 ఏళ్ళు వచ్చాయి, మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, మీకు 63 ఏళ్ళు 65 ఏళ్ళు, అంటే మీకు రిస్క్ అయితే ఆ వ్యక్తికి డబ్బు వస్తుంది, మీరుంటే డబ్బు రాదు. మీకు ఇన్కమ్ లేదు, మీరుంటే వల్ల కూడా ఖర్చే, ఆదాయం లేదు కదా. అప్పుడు మరి ఆ వ్యక్తికి ఏం ఆలోచన రావచ్చు? మా ఫాదర్ చనిపోతే నా లైఫ్ సెట్ అయితే ఆలోచన రావచ్చు కదా. అంటే హ్యావింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ బియాండ్ ఏజ్ ఈస్ హ్యావింగ్ యువర్ ఓన్ రిస్క్. అంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే రావచ్చు. సెటిల్ అవ్వకపోతే, సెటిల్ అయితే రాదు. వాడు సెటిల్ అయితే మీ 1 crore 2 crore కవరేజ్ కి ఒక 30 years తర్వాత వాల్యూనే ఉండదు, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఏమొస్తుంది ఆ రోజు? సో ఎనీ విచ్ వే ఆయన సెటిల్ అయినా మీకు వచ్చే ₹1 ఒక 30 ఏళ్ల తర్వాత 2060కో 70కో ₹1 విలువ ఉండదు. సో కాబట్టి అది ఉండే ఉపయోగం లేదు. కానీ ఆ ₹1 విలువ ఎప్పుడు 10 years లో ఉన్నైతే విలువ. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ని లాంగెస్ట్ టెన్యూర్ తీసుకోవడంలో మీనింగే లేదు.